టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం, శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజ బుధులు ఇద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు. రవి మరి తులారాశి సంచారము, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా గురువు కర్కాటక రాశిలోకి వచ్చిన కారణంగా ఆదాయాలు బాగా పెరుగుతాయి. మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా రహస్యంగా ఎవరికీ తెలీదు, రహస్యంగా చేస్తూ ఉంటారు. మీ పనులను కనిపెట్టేటటువంటి వాళ్ళకి మీరు దూరంగా జరుగుతారు. ఆత్మీయులకి, తల్లిదండ్రులకి దూరంగా మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దుష్టుల యొక్క సహవాసం మీరు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ వారంలో బ్రహ్మాండమైనటువంటి మాయాజాలాన్ని సృష్టిస్తారు. అన్ని రకాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. హోటల్ బిజినెస్, బట్టల బిజినెస్, అలాగే హాస్టల్స్, ఇలా కోలివింగ్లు, రూమ్స్ ఇవ్వడాలు, ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళంతా కూడా అక్రమ దందా బాగా ఎక్కువగా లాభాలు పొందుతారు. కేతు యొక్క కారణంగా మీ సోదరులు డెవలప్మెంట్ అవ్వడము, కేతు అనుకూలమైనటువంటి స్థితిగతుల్లోకి ఈ యొక్క మిథున రాశి వారికి వచ్చినటువంటి కారణంగా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళేటటువంటి మీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడుతున్నారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కడుతున్నారు. మీ భర్త యొక్క స్నేహితుల దగ్గర మీరు అప్పులు చేసుకుని మరి ఇళ్ళు అంతా కూడా ఒక పెద్ద స్థలం కొనుక్కొని అందులో సగం సగం కట్టుకునేటటువంటి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది కొన్నారు. ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో కొన్ని సమస్యలను తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఇటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. అయితే మీకు వచ్చేటటువంటి పిత్రార్జిత నుంచి వచ్చేటటువంటి ధనం మీకు వచ్చేస్తుంది. అయితే ఇంకా అధిక ఆశను చూపి మీ అమ్మగారు ఇంకా నీకు ఎక్కువ ఇప్పిస్తాను, నువ్వు ఎప్పుడు అడగలేదు కదా అడుగు అని మీ నాన్నగారిని అడగమని చెప్పి మిమ్మల్ని ప్రేరేపించడం, మీరు అడగడం, ఆయన ఇస్తానండం, అది మీ సోదరుడికి నచ్చకపోవడం, తద్వారా ఆ సోదరుడు వదిన గారు మీతో ఎంతో క్లోజ్గా ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడకుండా అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా వరుస డ్రామాటికల్గా జరిగిపోతాయి. అలాగే పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి మనము రవి నిచ్చబట్టాడు కనుక రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు నల్ల గోధుమల్ని, ఎర్రని గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, అలాగే ఆ భువనేశ్వరి మంత్ర జప అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.